నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అనే సామెత ప్రకాష్ రాజ్కి కరెక్ట్గా వర్తిస్తుంది. ఎందుకంటే అనవసరమైన లోలిలల్లా అన్నిట్లల్లా ఏలు పెట్టి గెలుకుతూ ఉంటాడు. మళ్ళీ అది మొత్తం రివర్స్ బెడిసి కొట్టేసరికి మళ్ళీ సైలెంట్ అవుతాడు. ప్రకాష్ రాజ్ గురించి మనకు తెలిసింది, అనవసరమైన టాపిక్లలో ఏలు పెట్టి మాట్లాడడము, దేవతల గురించి మాట్లాడడం, అసలు సంబంధమే లేని వాటి విషయాలని ముందలకేసుకొని అంత పెద్ద పెద్ద లొల్లులు చేయడంలో ఈయన ఫస్ట్ ఉంటాడు. అయితే ఇప్పుడు ఈయన చేస్తున్న లొల్లేందనేది మనం ఈ వీడియో ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడుకుందాం. Dear friends, Satyu, I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too. Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. Kya kagas dikhana padega to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect him. But can you stop us, my dear friend, from our power or bringing you down? Just asking. సో చూసిండ్రు కదా, బెంగళూరులో ఆయన ఓటుని తీసేసిండ్రంట. దానికి లబోదిబోం అనుకుంటా మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడిన విధానం చూసిండ్రా? ఎవరినో ఇమిటేట్ చేస్తున్నట్టు, ఎవరినో వెక్కిరిస్తున్నట్టు లేదు. మన ప్రధాని గురించే ఆయన ఆ రకంగా ఎక్కిరించుకుంటా, ఫ్రెండ్స్ అని మాట్లాడుకుంటా, సాథియో అని మాట్లాడుకుంటా, ఎందుకు ఇంతగానమా? మరి ఇప్పటికే ఈ విధంగా ఎక్కిరించుకుంటా, ఈ విధంగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఏ గతి పట్టిందో చూస్తూనే ఉన్నాము. నీకు కూడా ఇది అవసరమా? నువ్వు కూడా ఇట్లా మాట్లాడాలన్నా? నువ్వు ప్రభుత్వాన్ని వ్యతిరేకించు, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులని క్వశ్చన్ చేయి, వీటన్నిటి గురించి మాట్లాడు. కానీ మనుషులను వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడే విధానం మీద కూడా ఈ విధంగా ఎక్కిరించి ఏం సాధించుకోనికి, అంత పైశాచిక ఆనందం పొందడానిక ఈ రకమైన మాటలు, ఈ రకమైన ఎక్కిరింపులు? ఇక ఇది పక్కన పెడితే, బెంగళూరులో ఆయన ఓటు హక్కు పోయిందంట. 25 లక్షల మంది ఓటర్లను, అక్కడ ఫేక్ ఓటర్లను ఏదైతే తీసేసిండ్రో అందులో ఈయన కూడా ఉన్నాడని, 25 లక్షల మంది ఓటర్లు తీసేసిన జాబితాలో నేను కూడా ఉన్నా. నేను పుట్టిన ఈ గడ్డ మీద, అంటే ఇక్కడ నన్ను తీసేసిండ్రు, ఇక్కడ నేను ఎంపీగా కూడా పోటీ చేసిన, నేను ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే కాలేజీకి పోయినా, అన్నీ ఇక్కడనే చేసిన, నా ఈ నాటకాలలో ఇందులో కూడా ఇక్కడి నుంచే పోటీ చేసిన, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. నీకు ఒక్కతోన ఈ ఓటర్ ఐడి కార్డు ఉంటే అది చెల్లుతుంది ఇండియాలో. కానీ నువ్వు ఉన్న రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో నాకు ఓటర్ ఐడి ఉండాలి, ప్రతి రాష్ట్రంలో ఓటర్ ఐడి పెట్టుకొని ఉంటే మరి తీసేయక ఇంకేం చేస్తారు? ఇప్పటికే 4 రాష్ట్రాలలో ఓటర్ ఐడి ఉంది నీ మీద అని ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దాని మీదనే క్వశ్చన్ చేసుకుంటా ఇప్పటికే ఈ 4 రాష్ట్రాల్లో ఎందులో నువ్వు ఉండాలనుకుంటున్నావు నువ్వే డిసైడ్ చేసుకో అని కూడా నీకు చెప్పడం జరిగింది. నువ్వు మాత్రం ఏది డిసైడ్ చేసుకోవు. ఇక తీసేసిన దగ్గర మాత్రం అయ్యో దేవుడా నన్ను తీసేసిండ్రు అంటూ లబోదిబ్బోం అనుకుంటా మాట్లాడుతున్నావు. ఇంకొక మాట ఏమని మాట్లాడుతున్నావు? 25 లక్షల ఓటర్లను, ఈ ఓటర్లను ఎవరైతే తీసేసిండ్రో వీళ్ళందరూ అంట కూడా ఈ బీజేపీ పార్టీకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళని, బీజేపీకి ఓటు వేయకుండా ఉన్న వాళ్ళవి ఓట్లే తీసేసిరంట. అందులో ఆయన ఓటు కూడా ఒకటే అంట.
అట్లా అంటే మరి ఇప్పటివరకు బెంగాల్లో అదేవిధంగా ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగిన ప్రతి రాష్ట్రాల్లో కూడా చాలా వరకు దొంగ ఓట్లను తీసేసారు. మరి ఆ దొంగ ఓట్లంతా కూడా ఇప్పుడున్న గవర్నమెంట్కి సపోర్టెడ్గా లేవనే తీసేసిండ్రా? ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ దేశ హితం కోసం జరుగుతుంది, ఇది ఏ రాజకీయ పార్టీల ఫేవర్ కోసం జరుగుతలేదు. దీన్ని కూడా ఒక రాజకీయ ఫేవర్గా చేస్తున్నారా అనే ఒక రకమైన ఈ రంగులు పులమాలని మీరు చూస్తున్నారు, కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఎస్ఐఆర్ ప్రక్రియ కరెక్ట్గా ఓటర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళని ఉంచుతున్నారు, మిగతా వాళ్ళని తీసేస్తున్నారు. ఈ పెద్ద మనిషి ఇంకేం మాట్లాడతాడంటే మోదీని ఎక్కిరించి మాట్లాడతాడు. ఆయన ఓటుని ఎట్లా దక్కించుకోవాలో నాకు తెలుసుంటే దక్కించుకో, మిగతా రాష్ట్రాలలో ఉన్నవి తీసేపించుకో, నువ్వు పుట్టి నువ్వు పెరిగిన ఈ బెంగళూరులో నీ కాన్స్టిట్యున్సీలో నువ్వు ఆ ఓటర్ని మళ్ళీ తీసుకో, మళ్ళీ అప్లై చేసుకో. అంతేగాని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే పనులే మేము చేస్తాము, ప్రభుత్వం పడిపోతుందంటే టైం వస్తే ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా పడిపోవాల్సిందే. దానికి నువ్వు ఈరోజు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, దానికి ప్రజలే చెప్తారు. మొత్తం దేశాన్నంతా నేనే ఏలుతున్నా, దేశాన్నంతా నేనే నడిపిస్తున్నా అన్నట్టుగా ఈ పొంకాల మాటలు, ఈ నాటకాలన్నీ కూడా ఇంకా బంద్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే దేనికి కూడా పనికిరావు. నన్ను ఏం చేయలేరు, నా ఓటును తీసేసినంత మాత్రాన నన్ను ఏం చేయలేరు అంటే నిన్ను ఏదో చేయాలని ఎవరికి కూడా లేదు. అసలు నిన్నెవరు పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. నువ్వే ప్రతి విషయంలో పానకంలో పుడకలాగా ఏలు పెడతానే ఉంటావు, దాని గురించి మాట్లాడుతూనే ఉంటావు, దాన్ని ముందలకి వేసుకుంటావు. స్టూడెంట్ ప్రొటెస్ట్లు అంటూ అక్కడ పోయి సపోర్టింగ్గా మాట్లాడి దేవతలను మాట్లాడతావు, ఇంకోటి అంటావు, ఎన్నెన్నో అంటావు. అసలు నువ్వేమంటున్నావో ఫస్ట్ నీకైనా సరిగ్గా అర్థం కావాలి. ఏమన్నంటే జస్ట్ ఆస్కింగ్ అని అంటావు, మేము కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూనే అడుగుతున్నాము. నువ్వు ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నావో, నీ ఓటర్ హక్కు ఏ రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నావో అక్కడనే ఉండు. నేను ఈ రాష్ట్రంలో ఉంటా, ఆ రాష్ట్రంలో ఉంటా, ఉన్న దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా నాకు ఓటర్ ఐడి కావాలనంటే తీసుకుపోయి బొక్కలేస్తారు. ఎందుకంటే దేశంలో అలాంటివన్నీ ఇల్లీగల్. ఒక భారతీయ పౌరుడికి ఒకే ఓటర్ హక్కు ఉండాలి, అది ఒకే రాష్ట్రంలో ఉండాలి. కానీ నేను ఇంకా పోయిన ప్రతితోనికి నాకు ఓటర్ హక్కు ఉండాలి, నేను తెలంగాణలో ఉంటా, నేను ఆంధ్రాలో ఉంటా, నేను కర్ణాటకలో ఉంటా, నేను తమిళనాడులో ఉంటా, నాకు నచ్చినతోనే ఉంటా, నాకు నచ్చినతోనే ఓటేస్తా అంటే కుదరదు. ఆ పప్పులేవి ఉడకవు. ఇంకా ఈ ఏడుపు కొట్టు మాటలు, ఈ ఎక్కిరింపుల మాటలు ఎన్ని రోజులో మేము కూడా చూస్తాం. అందరికీ ఒక టైం వస్తుంది, నీకు కూడా ఒక టైం వస్తుంది. ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది. నువ్వు నిజంగా అంత ప్రజల హితం కోసమే పనిచేస్తూ ప్రజల హితం కోసమే మాట్లాడే మనిషివి, నికార్సైన మనిషివైతే ఆడ జార్ఖండ్లా కనీసం తిండి తిప్పలు లేకుండా పోలీసులతో లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు, ఇంత దారుణంగా అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది. ఆ ప్రొటెస్ట్ స్టేజ్ మీదకి పోయి మాట్లాడు. ఆడ మాట్లాడనికే శాత కాదు, ఎందుకంటే ఆడ యాంటీ హిందూ స్లోగన్స్ లేవు కదా, యాంటీ నేషనల్ స్లోగన్స్ లేవు, యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఆడ జరుగుతలేవు, ఆడ లెఫ్ట్ లిస్ట్ అందరూ జమ కూడా లేదు. వాళ్ళు ఉన్నతోనికే నువ్వు పోతావు, వాళ్ళు పాడిన పాటనే పాడతావు, వాళ్ళు ఆడిన ఆటనే ఆడతావు. అంతేగాని నువ్వు దేశంలో ఉన్న విద్యార్థుల కోసము, విద్యార్థుల నిరసనల కోసం ఉండేటోనివి కాదు. నిన్న మొన్న ఒక పెద్ద మనిషి దీని మీద రియాక్ట్ అయ్యిండు, ఈరోజు నువ్వు రియాక్ట్ అవుతున్నావు అదే పనిగా. ఏమని? సింపుల్గా నామమాత్రంగా అందరూ రియాక్ట్ అయ్యేలాగానే పోలీసులు విద్యార్థుల మీద ఈ లాఠీ చార్జీలు కరెక్ట్ కాదు, దీన్ని ఖండించాల్సిందే. ఈ మాటలు వద్దయ్యా మాకు, మీ యాక్షన్లు కావాలి. ఏదైతే మొన్న జంతర్ మంతర్ దగ్గర పోయి మొత్తం జిగేల్ అనుకుంటా ఓ జాతర వేసిర్రు చూడండి, అదే జాతర ఇక్కడ జార్ఖండ్లో కూడా పోయి చేయండి. ఈ విద్యార్థుల మీద కూడా అందులో ఉన్నంత శ్రద్ధ కొంచెం పెట్టండి. సో చూసినారు కదా, ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.